నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులకు సంబంధించిన 100 మంది జాబితా లిస్ట్ని అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అయితే ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధానంగా మొదటి ర్యాంక్‌ని అయితే ప్రధానమంత్రి మోడీకి ఇచ్చింది. ఇక రెండవ స్థానాన్ని అమిత్ షా, మూడో స్థానాన్ని కేంద్ర మంత్రి జయశంకర్‌కి ఇచ్చింది. ఇక 9వ ర్యాంక్‌ని అయితే ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇవ్వగా 14వ ర్యాంక్‌ని అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది. ఇక ఈ 73వ ర్యాంకును మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అయితే 28వ స్థానాన్ని అయితే ఈ యొక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ అయితే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అయితే చేర్చింది. ఇదే నివేదిక గత ఏడాది ప్రకారం కనుక చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి 39వ ర్యాంక్ రావడంతో ఈసారి మాత్రం 28వ ర్యాంకు కూడా తగ్గించుకున్నారు. అంటే 11 ర్యాంకులు మెరుగుపరుచుకొని 28వ ర్యాంకు కూడా ఏర్పడ్డ సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, అలాగే పాలనాపరమైన విధానపరమైన నిర్ణయాలు, ఇండియా కూటమిలో ఆయన వ్యవహరిస్తున్న తీరు, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, ఆయన హయాంలో తీసుకున్న కొన్ని సంచలనమైన నిర్ణయాలు, ఇలా వివిధ అంశాలను కూడా పరిగణనలో తీసుకొని కూడా దేశంలోనే అత్యున్నత ర్యాంక్ని అయితే 28వ ర్యాంక్ని అయితే సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ వాళ్ళ జాబితాలో ప్రకటించింది. ఇక టాలీవుడ్ నుండి మాత్రం 92వ ర్యాంకును అల్లు అర్జున్ పొందారు. ఇక రాజకీయ విషయాలకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాజీ సీఎంలైన జగన్ కానీ, అలాగే మాజీ సీఎం కేసీఆర్ కానీ ఈ జాబితాలో స్థానం లభించలేదు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఏపీ మంత్రిగా కొనసాగుతున్న లోకేష్ బాబుకి అయితేంది, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా దీంట్లో స్థానం లభించలేదు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఈ యొక్క నివేదిక వచ్చిన నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను పరిగణలో తీసుకున్నారు. రాజకీయంగా ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, పాలనా పరంగా ఆయన తీసుకున్న కొన్ని పథకాలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు, కొన్ని అంశాలను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, రైతులకు 500 రూపాయల బోనస్ ఏర్పాటు చేయడం, ఏకకాలంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం, ఇలా కొన్ని అంశాలు స్పెషల్గా తీసుకోవడం, అలాగే రేషన్ కార్డులను కూడా త్వరలో అందించబోతుండడం, ఇలా చాలా అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానంగా వ్యక్తిగతంగా ఆయన ఇండియా కూటమిలో వ్యవహరిస్తున్న తీరు, ప్రధానంగా అక్కడ రాష్ట్ర సమస్యలను దేశవ్యాప్తంగా ఆయన చెప్పడంలో, అలాగే ఇండియా కూటమిలో అత్యంత ఉన్న సీఎంలో కూడా ఉన్న రాజకీయ నాయకులు కూడా తనకంటూ ఒక పాపులారిటీగా ఉండేలాగా కూడా ఆయన వ్యవహరించే తీరు, తెలంగాణ రాష్ట్రం నుండి కీ మోడల్గా కొన్ని పథకాలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, ఇలాంటి చాలా అంశాలు కూడా ఈ యొక్క ర్యాంకుకు ప్రభావితం చేసేలాగా కనిపించినాయి. ఇంకో అంశాన్ని కూడా తీసుకోవచ్చు. ట్రాన్స్జెండర్ల విషయానికి వద్దాం. ట్రాన్స్జెండర్ల విషయాల్లో మాత్రం ఎక్కడో చాలామందికి అయితే చిన్న చూపు, అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎలా గుర్తించాలనే దానిపైన కూడా భర్జన పడుతున్న పరిస్థితి. వాళ్ళకు కూడా మాకు కూడా ఒక సర్టిఫికేట్లు కూడా గుర్తింపు ఇవ్వాలి, మేల్ ఫీమేల్తో పాటు ఈ ట్రాన్స్జెండర్ సంబంధించిన ఆప్షన్ కూడా ఇవ్వాలని కూడా కొంతకాలంగా డిమాండ్ వస్తుంది. కొన్ని రంగాల్లో కొన్ని అంశాల్లో పెడుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు గుర్తింపు లేకపోవడం కూడా ఆయా వర్గాల నుండి కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ కానిస్టేబుల్గా నిర్ణయం తీసుకోవడం, వాళ్ళను విధుల్లోకి తీసుకొని వాళ్ళకు సరైన జీతభత్యాలు ఇవ్వడంతో ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాల్లో వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడం కూడా ఈ యొక్క సంచలనమైన నిర్ణయం కూడా ఆయనకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఈ యొక్క నివేదిక ద్వారా కూడా తెలిసింది. ఇక మరొక 2 నిర్ణయాలు అయితే ఆయన కీలకంగా తీసుకున్నారు. అది ఆయనకు చాలా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకటి కులగణన అంశం. ఇంతవరకు కులగణన గురించి చాలా చర్చ జరిగింది, సమగ్ర కుటుంబ సర్వే గురించి చాలా చర్చ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు, కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ను కూడా బయటికి విడుదల చేయలేదు. దాన్ని ఏ రూపంగా ఉపయోగించుకున్నారో, అసలు ఎందుకు చేసుకున్నారో దానిపైన కూడా ఇంతవరకు కూడా స్పష్టత లేని సందర్భం. అలాంటి సందర్భంలో ఈ సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం, దాంట్లో కులాల లెక్కలు కూడా బయటకు పెట్టడం, అసెంబ్లీ వేదిక ద్వారా కూడా ఈ యొక్క ఇది కులాల వారిగా లెక్క, ఇది కులగణనల లెక్క, ఇదే రోల్ మోడల్గా భావిస్తున్నాం, దీన్ని రిజర్వేషన్ల కోసం కూడా ఉపయోగిస్తుంటాం అంటూ కూడా బీసీ రిజర్వేషన్ల కోసం అయితే అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం కూడా వ్యక్తిగతంగా తన చరిస్మా పెరగడానికి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మరొకటి వర్గీకరణ అంశం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయితే ఆయా రాష్ట్రాలు వర్గీకరణ విషయంలో మాత్రం చట్టం చేసుకోవచ్చు, వర్గీకరణ కూడా అమలు చేసుకోవచ్చు అని తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో ఆయన ప్రకటన చేయడం, ఆ
ప్రకటన చేస్తూ వర్గీకరణకు కట్టుబడి ఉండి దేశంలో మొదటి వర్గీకరణ చేసేది మేమే అని కూడా ఆయన ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే వాళ్ళ అధిష్టానం ఒప్పుకోదు, దేశవ్యాప్తంగా ఇబ్బందులు వస్తాయి, దీనికి ఖర్గేనే అడ్డుపడతాడని విమర్శలు వచ్చినప్పటికీ పార్టీ నుండి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని ముందడుగేసి వన్ మ్యాన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఆ నివేదికను బయట విడుదల చేసి దాన్ని అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందేలాగా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా వ్యక్తిగతంగా తనకు పాపులారిటీ పెంచేలాగా చేశాయి, దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కూడా చేశాయి. నిజంగా రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడంటే ఏ విషయాన్నైనా సూటిగా స్పష్టంగా చెప్పడంలో దిట్ట ఏ రకంగా అంటే ముందు ఆయన అనుకున్న విషయాన్ని జనాలకు అర్థమయ్యేలాగా ఒక చర్చ వచ్చేలాగా చేయగలుగుతాడు. జనాలు అనుకుంటున్న అంశాన్ని కూడా తనకు అనుకూలంగా చేసుకొని మాట్లాడడంలో దిట్ట. ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉంటుందో దాన్ని వాడుకోవడంలో అంటే అవసరాల పరిస్థితులను తనకు అనుకూలంగా వాడుకోవడంలో, తనకు అనుకూలంగా చేసుకోవడంలో కూడా దిట్ట. అందుకనే అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తను పిసిసి అధ్యక్షుడు కావడం, వెనువెంటనే మరికొన్ని సంవత్సరాల్లోనే సీఎం కావడం కూడా ఆయన వేగవంతంగా ఆయన తీసుకున్న దూకుడు నిర్ణయాలే దీనికి కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చేరిన 2.5 సంవత్సరాలకే పిసిసి అధ్యక్షుడయ్యారు. 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న చాలామంది కూడా అలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పిసిసి అధ్యక్షుని కోసం పోరాటం చేస్తుంటే టీడీపీ పార్టీ నుండి వచ్చిన అతి కొద్ది కాలంలోనే డైరెక్ట్ పిసిసి అయ్యాడు. పూర్తిగా 5 ఏళ్ల లోపే ఆయన తెలంగాణ సీఎం అయ్యాడు. అంటే ఎంత ప్రభావవంతంగా ఆయన అడుగులేశారో, ఎంత వ్యూహాత్మకంగా అడుగులేశారో చూడొచ్చు. వ్యక్తిగతంగా ఆయన దూకుడుగా వ్యవహరిస్తారు, సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు, రిస్క్ తీసుకోవడంలో కూడా సిద్ధహస్తుడు. అలాగే తను అనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళేలాగా ధీటుగా చక్క వక్త అని కూడా చెప్పవచ్చు. సబ్జెక్టుపై పూర్తిగా గ్రిప్ ఉండడం, ఆ గ్రిప్ ఉన్న అంశాన్ని కూడా కరెక్ట్గా విశ్లేషించడం, దాన్ని ప్రజల్లోకి చర్చ వచ్చేలాగా తీసుకోవడం, లేని అంశాలను చర్చ పెట్టడంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిట్ట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చాలా అంశాలు కూడా సీఎం కేసీఆర్ దగ్గర ఉంటాయి. తను పరిస్థితులను అనుకూలంగా కేసీఆర్ దిట్ట. తెలంగాణలో ప్రజల యొక్క మూడ్ను మార్చడంలోనూ, కొత్త అంశాన్ని కూడా తీసుకెళ్లడంలోనూ మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి వైఖరి ఉంటుందో రేవంత్ రెడ్డి దగ్గర కూడా అలాంటి వైఖరి ఉండొచ్చు. అలాంటి సందర్భాలు కూడా ఇలాంటి ర్యాంకింగ్ విషయంలో కూడా పనికొచ్చే అవకాశం ఉంది. ఇలా పార్టీలోను ప్రభుత్వంలోనూ తనకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకున్నాడు. పూర్తిగా ఇటు పార్టీ పైన ప్రభుత్వం పైన కూడా పూర్తి గ్రిప్పింగ్ ఉండేలాగా కూడా ఆయన దూకుడుగా వ్యవహరిస్తూ ముందడుగేస్తున్నారు. ఇటు పార్టీ దృష్టిలో పెట్టుకొని, ఇటు ప్రజల్లో దృష్టి పెట్టుకొని, ఇటు హైకమాండ్ ఏకకాలంలో అన్ని అంశాలను కూడా తన ప్రాధాన్యతను పెంచుకుంటూ తన అన్ని రంగాల్లో కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అక్కడ ప్రదర్శిస్తూ కూడా తనకంటూ ఒక ప్రాధాన్యత, తన సొంత నిర్ణయాలు తీసుకునేలాగా, స్వేచ్ఛ పొందేలాగా అందరినీ ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం కనిపించవచ్చు. అయితే ప్రభుత్వము పాలన విషయంలో మాత్రం కొన్ని లోటుపాట్లు ఉన్న వాస్తవమే. రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాదని, ఇంకా ఉద్యోగాల విషయంలో ప్రకటనలు చేశారు తప్ప పూర్తి స్థాయిలో ఇంకా నోటిఫికేషన్ రావట్లేదని, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇక ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా అమలు కావట్లేవని కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్న సందర్భం ఉన్నది. సరే, దానికి ఆర్థిక సమస్యలు, మరికొన్ని సమస్యల నుండి ప్రభుత్వం నుండి ఆయన చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ దేశంలోనే 28వ ర్యాంకు రావడంతో ఇది వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి అయితే తన చరిస్మా పెంచుకునే అవకాశం ఉంది. తాను తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి, తనను ఫాలో అవుతున్నారు, తన నిర్ణయాలు కూడా కరెక్టే అని మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. దాని ద్వారా ఇటు పార్టీకి, ప్రభుత్వానికి కూడా కాస్త ఇదొక ఉపశమనం అని చెప్పొచ్చు. ప్రతిపక్ష నేతలకు, కనీసం మాజీ సీఎంకు అవకాశం లభించకపోవడం కూడా కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఏదేమైనప్పటికీ పాలనా పరంగా, ప్రభుత్వ పరంగా, రాజకీయ నిర్ణయాల పరంగా కూడా ముందడుగు వేస్తూ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న స్టైల్లో, అలాగే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో మాత్రం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి గతంతో పోలిస్తే గతంలో 39వ ర్యాంక్ ఇవ్వడంగా ఈసారి మాత్రం 28వ ర్యాంకు తగ్గించి కూడా తన పాపులారిటీని పెట్టడంతో ఇది చర్చాంశంగా మారుతుంది. ప్రధానంగా ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించడం, పాలనా పరంగా కొన్ని పథకాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, సంచలన ప్రకటనలు చేయడం, అసెంబ్లీలో కూడా కీలక అంశాల పట్ల కూడా ఆయన చర్చించడం, ఇలా దేశవ్యాప్తంగా
సీఎం రేవంత్ రెడ్డి పైన చర్చలో ఉండేలాగా కూడా ఆయన ప్రసంగాలు ఉండడం, ఆయన కీలక నిర్ణయాలు ఉండడం కూడా ఈ మోస్ట్ పాపులర్ పర్సన్ లిస్ట్లో మాత్రం ఆయనకు చోటు దక్కిందని చెప్పొచ్చు. మరి చూడాలి దీని ద్వారా కూడా మరి భవిష్యత్తులో ఇంకా కీలకమైన అవకాశ నిర్ణయాలు తీసుకోబోతున్నారా, లేకపోతే రాజీ పడుతూ ముందు అడిగేస్తారా, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇంకా ఏ స్టైల్లో ముందుకెళ్తా పోతారో చూడాలి. ఏదైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చరిస్మా పెరిగింది దేశవ్యాప్తంగా అనడానికి ఒక నివేదికను కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం వాళ్ళు కాస్త పాజిటివ్ వాతావరణంగా కొనియాడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనం అని కూడా దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేశారు.